మన పిల్లలకి ఒక ప్రహ్లాదుడి గురించి, ఒక శివాజీ మహారాజ్ గురించి, ఒక రాణా ప్రతాప్ గురించి, ఒక ధ్రువుడి గురించి, ఒక మార్కండేయుడి గురించి, ఒక అరుంధతి గురించి, ఒక సీత గురించి, ఒక సావిత్రి గురించి, ఒక ద్రౌపది గురించి చెబుతున్నామా? దురదృష్టవశాత్తు ఆంగ్ల భాష మీద నాకు ఎట్లాంటి ఒక ద్వేషం లేదండి. కానీ 26 అక్షరాల భాష గొప్పదా, 56 అక్షరాల భాష గొప్పదా? ఒక్కసారి ఆలోచించండి. మరి మన పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నాం? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కు పంపిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళి ఏం చదువుకుంటున్నాడు వాడు? ఏ ఫర్ యాస్ గాడిద, జెడ్ ఫర్ జీబ్రా కంచరగాడిద. గాడిద నుంచి కంచరగాడిద చదివినోడు అడ్డగాడి తయారు కాకపోతే వాడికి అమ్మ తెలుస్తుందా, ఆవు తెలుస్తుందా? అమ్మ ఆవు గురించి చెప్పేటువంటి ఒక సంస్కృతిని మన ఇళ్లలో మనం బోధిస్తున్నామా? కాబట్టి మన పిల్లలకి మన సభ్యత, మన సంస్కృతి, మన నాగరికత, మన జీవన విధానం మన తాతల తండ్రులు మనకు అందించారు. మనం వాటిని రాబోయేటువంటి ఒక తరానికి అందించాల్సినటువంటి ఒక బాధ్యత, ఆ గురుతరమైనటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది. అప్పుడే మళ్ళీ ఈ భారతదేశం ఏదైతే ఉందో విశ్వ గురువుగా మారుతుంది.